హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే చిన్న చిన్న టిప్స్‌తో ఈ దీపావళికి అలాగే కార్తీక మాసానికి మనం ప్రమిదల్ని, ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలనో వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక చిన్న గరిటెలైతే 2 గరిటెల గోధుమ పిండినైతే తీసుకోండి. తర్వాత ఇవి కలర్‌ఫుల్‌గా కనిపించడానికి కలర్‌ఫుల్ ప్రమిదలనైతే తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేయండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేయండి. నేనైతే గ్రీన్ కలర్ వేశాను. ఎందుకంటే కలర్ బాగా కనిపిస్తుంది కదా, కలర్‌ఫుల్‌గా ఉంటుందనేసి. తర్వాత వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలిపేసేయండి. గోధుమ పిండి తర్వాత కలరు, వాటరు పోసేసి ఇలా చపాతీ ముద్ద మాదిరి కలిపేసేయండి. ఇలా కలిపి పక్కనైతే పెట్టేసేయండి. ఇలా చూడండి ఎంత అందంగా ఉందో కదా, కలర్‌ఫుల్ గా చాలా బాగుంది కదా. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 2 గరిటెల పిండిని అయితే తీసుకోండి. ఇప్పుడు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే వేయండి. నేనైతే ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ చాలా చక్కగా ఉంటుంది కాబట్టి నేనైతే ఆరెంజ్ కలర్ వేసానన్నమాట. ఇలా ఆరెంజ్ కలర్ వేసేసి తర్వాత వాటర్ పోసి ఇలా అయితే ఫస్ట్ దాని మాదిరి ఇలా ముద్దగా కలిపేసుకోవాలన్నమాట, చపాతీ ముద్ద మాదిరి. ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే ఇలా 2 ముద్దలను అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఎంత చక్కగా ఉందో కదా, 2 చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి. మన జాతీయ జెండా ఉంటుంది కదా, ఆ విధంగా అయితే కలర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసుకోవాలి. ఇలా మనం పుల్కకి చేసుకుంటాం కదండి చిన్న పూరీలకి, అలా అయితే ఈ పిండితో చేసేసుకోవాలన్నమాట. మనం ఆరెంజ్ కలరు అలాగే గ్రీన్ కలరు చేసాము కాబట్టి అందంగా కనిపిస్తుంది, చాలా చక్కగా ఉంటుంది అనమాట. మనకి జాతీయ జెండా టైప్ లో ఉంటుంది. అలాగే మనకి వైట్ కలర్ కావాలన్నా గోధుమ పిండిని కలర్ వేయకుండా కలిపేసుకున్నామంటే 3 కలర్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అయితే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ దీపావళి కార్తీక మాసానికి ఇల్లు మొత్తం అందంగా అలంకరించుకోవచ్చు. తర్వాత 2 చపాతీ ముద్దల మాదిరి 2 చేసి పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడైతే వీటినైతే ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా చిన్న చిన్న పూరీల మాదిరి రుద్దేసుకోవాలన్నమాట. పిండి ఒకవేళ అతుక్కోదు అనుకుంటే పిండి వేయకుండా అయినా రుద్దేసేయండి. లేదంటే ఇలా కొద్దిగా పిండిని చల్లుతూ అన్ని అయితే ఇలా చిన్న పూరీల మాదిరి అయితే రుద్దేసుకోవాలి. ఇలా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదండి. ఈ విధంగా అయితే అన్నిటిని రుద్దేసేయండి. ఇలా అన్ని రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని ఏం చేయాలంటే చెప్తానండి. ఇప్పుడు చూడండి అన్ని ఇలా చేసేసుకున్నాం కదా, ఇలా ఇలా బాల్స్ మాదిరి చేసుకొని ఇలా చిన్న పూరీల మాదిరి చేసేసుకొని ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఇలా అయితే ఇలా పెట్టేసేయండి. తర్వాత ఇంకొక చిన్న బాల్స్ తీసుకొని ఇలా పొడుగ్గా 2, ఒకటి ఆరెంజ్ కలర్ 2 గ్రీన్ కలర్ అయితే చేయండి. తర్వాత ఇవి స్టార్టింగ్ లో ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోల్డ్ అయితే చేయండి. ఇలా అన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. అన్ని పూరీలు మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసి పెట్టేసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేయండి. తర్వాత ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని అయితే సగానికి అయితే కట్ చేయాలన్నమాట. అటు ఇటు మధ్యలో సగం వచ్చేటట్టుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో, మనకి గులాబీ పువ్వు ఉంటుంది కదా, ఆ టైప్ లో అయితే వస్తుంది అనమాట. ఇలా అయితే ప్రమిదనైతే కలర్ గా ప్రమిదనైతే చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసేసేయండి. చూడండి ఎంత చక్కగా ఉంది కదా. ఇలా చేసిన తర్వాత ఇది చూడండి సేమ్ గులాబీ పువ్వు మొగ్గ వస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది. ఇలా చేసేసిన తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. ఇంకా మనకి ప్రమిద అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా కలర్ ప్రమిదలను అయితే చేసుకోవచ్చు. మనం ఒకే కలర్ కాకుండా ఇలా కలర్ చేసుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది అనమాట. మనం వెలిగించినప్పుడు ఎంత అందంగా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ప్లెయిన్ గా ఉండే ప్రమిదలను కూడా చేసుకుందాము. మనం పిండి కలిపినప్పుడే కొద్దిగా పక్కన పెట్టాం కదా, ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ ప్రమిదను అయితే చేస్తున్నాను. మనము ఇలా కలర్ ప్రమిదలు చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో పెట్టుకోవడానికి అందంగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా ఇలా అయితే చేసుకోండి. గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ ఇదిగోండి. ఇంకా ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే చేసేసాను. గ్రీన్ కలర్ కూడా చేసుకున్నాము. ఇలా మనకి ఇంకప్పుడు చేతిలో గోధుమ పిండి వేసుకొని ఉతుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా డైరెక్ట్ గా కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా ప్రమిద అయితే రెడీ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసేసుకోండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఈ 4 ప్రమిదలు కలర్ఫుల్ గా ఉన్నాయి, అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఒత్తులను అయితే చేసుకున్నాము.
ఇప్పుడైతే కాటన్ బాల్స్ దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఒత్తులు చేసుకోవడానికి కూడా ఈజీ అన్నమాట. ఇవి బాల్స్ కూడా చాలా తక్కువ ధర అండి. ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి మనకు నెల మొత్తం సరిపోతాయి. ఇప్పుడైతే దీంట్లో ఇవి చేసుకోవడానికి కొన్ని పాలైతే తీసుకోండి చిన్న గిన్నెలో. దాంట్లో కొద్దిగా కర్పూరము అలాగే రోజ్ వాటర్ ఉంటుంది కదా అదైతే వేయండి. ఎందుకు అంటే దీపాలు వెలుగుతూ ఉన్నంత సేపు మంచి వాసన అయితే వస్తుందన్నమాట. ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది కాబట్టి కొద్దిగా కర్పూరము అలాగే రోజ్ వాటర్ అయితే వేయండి. తర్వాత ఇలా వెడల్పుగా కాటన్ బాల్స్ అయితే ఇలా ఓపెన్ చేసేసి ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండేటట్టుగా ఇలా చేసి పెట్టేసుకోండి. మనము పువ్వొత్తులను చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేయండి. చూడండి ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకా మనకి ఒత్తులు చేసుకోవడానికి అయితే మనకి రెడీ అయిపోయినాయి. తర్వాత కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసామనుకోండి ఇంకా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చాలా నీట్ గా వస్తాయి అలాగే రౌండ్ గా వస్తాయి. ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇలా ఒక 4-5 బాల్స్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడైతే మనం ఫస్ట్ వెడల్పుగా చేసుకున్నాం కదా కాటన్, దాంట్లో ఇది పెట్టేసి ఇంకా కొద్దిగా పాలను తడుపుతూ ఇలా అయితే రౌండ్ గా చుట్టేసి తర్వాత పైన ఒత్తునైతే చేసేసుకోవాలి. ఇలా అయితే చేసేసుకుంటే చాలా ఈజీగా అయితే వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా వచ్చిందో. మనకి ఇంకా కొద్ది పెద్ద సైజు కావాలంటే అప్పుడు కొద్దిగా కాటన్ అయితే ఎక్కువగా తీసుకోండి. ఈ సైజు సరిపోతుంది అని అంటే ఇంతమైన తీసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా చేసి అన్నిటినీ మనకి ఎన్ని కావాలనో అన్ని అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే మీకు ఒక 4-5 అయితే చేసి చూపిస్తున్నాను. మనము ఫ్రీగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు అలా ఫ్రీగా ఉండకుండా మనం ఇలా ఒత్తులను కనుక తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. మనం బయట నుంచి వందలు వేలు పెట్టి తెచ్చుకోవాల్సిన పనే ఉండదు. ఏదైనా సరే ఏవి చేసుకోవాలన్నా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మనం బయట కొనేదానికంటే మనం ఇంట్లో చేసుకున్నామంటే అదొక సాటిస్ఫాక్షన్ కాబట్టి ఇలా ఇంట్లో అయితే చేసేసుకోండి. చూడండి ఫస్ట్ అయితే ఇలా కాటన్ తీసుకొని దాంట్లో మధ్యలో బాల్ పెట్టేసి చుట్టూరా దగ్గరకు అనేసి తర్వాత పైన ఒత్తిని పెట్టేసామంటే సరిపోతుంది. ఇలా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇలా అయితే చేసేసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడైతే పొడుగ్గా ఉండే ఒత్తులను కూడా చేసుకున్నాము. ఇప్పుడైతే కాటన్ ఇలా మనం ఇంతకుముందు అయితే చిన్న చిన్నగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా పెద్దగా అనుకోండి కాటన్ ని. తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్ర పైన కొద్దిగా పాలను తడిచేసి ఇలా అన్నాం అనుకోండి నీట్ గా వస్తుంది అనమాట. మనం నార్మల్ గా ఇలా అరిచేతిలో పెట్టి రుద్దుతూ ఉంటాం కదా, ఎక్కువ చేయాలన్నప్పుడు అరిచేతిలో కొద్దిగా మంట వస్తుంది, నొప్పి వస్తుంది అనమాట. అందుకోసమని ఇలా చపాతీ కర్ర పైన కనుక రుద్దేసి మనం చేతితో ఒక్కసారి అలా అన్నామంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండా ఎన్ని ఒత్తులనైనా కూడా చూడండి ఈ చపాతీ కర్ర సహాయంతో చేసేసుకోవచ్చు. అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా చేతులు నొప్పి పుట్టకుండా చేయొచ్చు అనమాట. చూడండి ఎన్ని ఒత్తులనైతే చేసేసానో. ఇలా మనకి ఎన్ని కావలిస్తే అన్ని అయితే క్షణాల్లో చేసేసుకోవచ్చు. ఇలా అన్ని చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనకి ఇంకా ఇప్పుడైతే ఈ పువ్వొత్తులకి కొద్దిగా కలర్ఫుల్ గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఒక చిన్న మూత అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి అలాగే ఫుడ్ కలర్ కానీ కుంకుమ కానీ వేయండి. తర్వాత దీనికైతే ఇలా కొద్దిగా అంటించామనుకోండి ఒత్తులకి, అవైతే కలర్ఫుల్ గా కనిపిస్తాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనం చేయడం వల్ల కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చూడండి ఇలా అన్ని చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ఈ ఒత్తులు రెడీ అయిపోయాయి, అలాగే ప్రమిదలు రెడీ అయిపోయాయి కదా. ఇంకా ఇప్పుడైతే ఈ ప్రమిదలను అయితే ఇలా తీసేసుకున్నాము ప్లేట్లోకి. చూడండి ఎంత అందంగా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా. మనము వీటిని వెలిగించిన తర్వాత నైట్ లైట్ ఆఫ్ చేసి చూసామంటే ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటాయో. తర్వాత ప్రమిదల్లో అయితే మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ అయితే పోయండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. పోసిన తర్వాత ఇప్పుడైతే ఒత్తులను అయితే పెట్టేసేయండి. ఇలా ఒత్తులను అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనము ఇలా ఒత్తుల్ని పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి అవి ఒత్తులైతే ఆయిల్ అంతా పీలుస్తాయి కదా. ఇప్పుడైతే వెలిగించేసుకుందాము ఒత్తుల్ని. ఇలా వెలిగించేసుకున్న తర్వాత మనం లైట్లు ఆఫ్ చేసి చూసామంటే ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలా మనకి ఎన్ని ప్రమిదలను కావాలంటే అన్ని చేసుకొని ఈ దీపావళికి అలాగే కార్తీక మాసానికి అయితే అందంగా అలంకరించుకోవచ్చు అనమాట ఇంటిని. చూడండి ఇలా మొత్తం అన్ని ఒత్తులను అయితే వెలిగించేశాను. ఇంకా ఇప్పుడైతే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఇలా కావాలంటే ఇలా చేసుకోండి, ఇలా కావాలంటే ఇలా పువ్వొత్తుల్ని కావాలంటే ఇలా చేసేసుకొని ఇలా అయితే వెలిగించేయండి. ఎంత అందంగా ఉన్నాయో కదా.
ఇలా చేసుకున్నాం అనుకోండి, మనం బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా మనం ఫ్రీగా ఉండే టైంలో ఇలా చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. అలాగే మనం చేస్తూ ఉంటే ఇంట్లో పిల్లలు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. అలాగే మనకి చేసినట్లుగా కూడా ఉంటుంది. సో ఇవండి ఈ రోజు చిన్న చిన్న టిప్స్ తోటి ఈ విధంగా అయితే దీపావళికి అయితే ఇలా ప్రమిదల్ని ఒత్తుల్ని అయితే చేసేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.